హలో అండి, వెల్కమ్ టు సంతోషితో స్టిచ్. సో ఈరోజు నేను మీకు ఈ క్లాత్తోని మంచి హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సూపర్గా ఉంటాయండి చేసిన తర్వాత. మీరు ఆల్రెడీ ఫోటో చూసారు కదా, చాలా బాగుంటుంది. సో అది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇది ఇంత మెజర్మెంట్స్ అని ఏమీ లేదండి. సో మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మనకి ఎంత సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్లాత్ని చిన్న బాక్సెస్ లాగా కట్ చేస్తానండి. సైజ్ ఎంత అంటే మనకి ఒక 3x3 ఉన్నా సరిపోతుంది. అంటే ఎటువైపు నుంచి చూసినా 3 ఇంచెస్ ఉంటే చాలు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ మెజర్మెంట్స్ అండి, మన ఫింగర్తో కూడా కొలుసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ ఫోల్డ్ చేశాను కదా, సో ఒక వేలు అంతా సైజ్ తీసుకుంటున్నాను. ఇలా ఇదైతే 3 ఇంచెస్ వరకు ఉంటుందండి. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, అదంతా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దానిపైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్వేర్ పీస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు సమోసాలాగా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి కింద వైపున. సో మనకు కింద కర్వ్ అనేది వస్తుంది. ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా డోరీ ఒక 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనం నార్మల్గా ఎలా అయితే కుడతామో సమోసాలాగా అలాగే కుట్టాలి. చూడండి, ఇప్పుడు నేను ఫోల్డింగ్ చూపించాను కదా, అలా వేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నాకు కావాల్సిన పీసెస్ తీసుకున్నాను. ఇంకా అవసరం పడతాయండి. ఇప్పుడు నేను 12 పీసెస్ అవసరం నాకు. సో ఇంకా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రెడీ అయిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇలాంటివి మనం 4 పీసెస్ రెడీ చేసి పెట్టుకుంటాము. సో ఇలా కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనము కార్నర్ కుట్టేసుకోవాలి. ఇందాక చూపించిన విధంగానే ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత దాన్ని సీదా వైపు తిప్పుకోవాలి. సో ఇలా మనకు కోన్ షేప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ కుట్టేటప్పుడు 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అది కూడా మన ఫింగర్తోనే కొలవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ వేస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ క్లాత్ కూడా సేమ్ అలాగే పెట్టేసి ఇందాక చూపించిన విధంగానే కుట్టాలి. కుట్టడం ప్రాసెస్ చాలా ఈజీ అండి, కాకపోతే కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటే మీకు అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. సో ఈ సెకండ్ అది కూడా ఆ కార్నర్లో కరెక్ట్గా పెట్టుకొని కుట్టు వేసేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ కుట్టేసానండి. ఇప్పుడు ఇది కూడా సీదా వైపుకి తిప్పుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇలా 1.5 ఇంచ్ గ్యాప్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా కనిపిస్తుందండి. అంటే కింద టాజిల్ కూడా కనిపిస్తుంది, పైనది కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ దానికి కూడా సేమ్ అదే 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మార్క్ చేశాను, అదే ప్లేస్లో కుట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక డోరీకి 3 టజిల్స్ లాగా తీసుకున్నాను. మీకు ఇలాగే ఎంత పొడవు కావాలన్నా చేసుకోవచ్చండి. సో ఇక్కడ థర్డ్ది కూడా అయిపోయింది కదా, థర్డ్ది కూడా సేమ్ కిందికి అనేస్తున్నాను. సో ఇలా మనకి ఒక డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటివి టోటల్గా 4 కావాలి కదా. సో ఇక్కడ 3 రెడీ అయిపోయాయి. 4th వన్ నేను మీకు మెషిన్ పైన కూడా కుట్టి చూపిస్తాను. అంటే కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇది ఒక చిన్న స్టెప్ కూడా చూపిద్దాము అని అనుకున్నానండి. సో తెలిసిన వాళ్ళంటే స్కిప్ చేయొచ్చు. ఇందాక చూపించినట్టుగా కార్నర్లో క్లాత్ కరెక్ట్గా పెట్టుకొని అక్కడ కంపల్సరీ రఫ్ వేయాలి స్టార్ట్ చేసేటప్పుడు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఏది కుట్టడం స్టార్ట్ చేసినా సరే స్టార్టింగ్ మీరు రఫ్ వేశారు అంటే గట్టిగా ఉంటుందండి, అది ఊడిపోదు. సో ఇక్కడ కూడా కంపల్సరీగా వేయాలి. తర్వాత కింద ఎడ్జ్కి కూడా కంపల్సరీగా రఫ్ వేయాలి. తర్వాత దీన్ని డబుల్ కుట్టు కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కుట్టే క్లాత్ వచ్చేసి పూసలు ఉన్నాయండి వాటికి. సో ఇలా మీరు పూసలు ఏదైనా కుడితే మాత్రం చూసుకొని కుట్టుకోవాలి, లేకపోతే మనకి మెషిన్లో చిన్న చిన్న పూసలు ఇరుక్కునే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇక్కడ 4th వన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 4 పీసెస్లో రెండింటిని కలిపి ఒక దగ్గర కట్టాలండి. సో అవి కట్టేటప్పుడు కూడా ఒకటి కిందికి ఒకటి పైకి సెట్ చేసుకొని కట్టాలి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని కొంచెం కిందికి పైకి అని ముడి వేసేయాలి. సో ఇలా డబుల్ నాట్ వేసేయాలండి. ఇప్పుడు మనం పైన ఇంకో టాజిల్ పెడతామన్నమాట, అందుకని అది కనిపించకుండా ఉండాలి, ప్లస్ చాలా గట్టిగా కూడా ఉండాలి. అలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఎంతైతుందో అదంతా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ అదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకో డోరీ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అన్నట్టు ఏం లేదండి, జస్ట్ నేను రఫ్గా తీసుకున్నాను. కాకపోతే ఇది వచ్చేసేమో 7.5 ఉంది. సో ఇక్కడ నేను మళ్ళీ సేమ్ 2 పీసెస్ తీసుకొని వీటిని మధ్యలో కుట్టేశానండి. సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్లోనే కుట్టాను, కాకపోతే మరీ కార్నర్ కాకుండా మధ్యలో కుట్టాను. సో అది ఎందుకంటే మనము
కింద పార్ట్కి జాయిన్ చేయాలన్నమాట. సో అలా తిప్పినప్పుడు డోరీ బయటకు వస్తుంది చూడండి, అలా కాకుండా కొంచెం చిన్నగా ఉండాలి డోరీ. సో ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా డోరీస్ కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడు అవి రెండు కలిపేసి కుట్టు వేసేస్తాను. సో నార్మల్గా సూది దారంతో వేస్తే సరిపోతుందండి, మనకు మిషన్ పైన అయితే కుట్టు రాదు. అది అయిపోయిన తర్వాత ఆ పైన ఉన్న క్లాత్ కూడా కిందికి అనేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన టాజిల్ అనేది పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకో టాజిల్ కూడా సేమ్ ప్రాసెస్లో కుట్టేస్తున్నాను. సో ఇప్పుడు మన క్లాత్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఎంత బాగుంది కదా చూస్తుంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా నేర్చుకున్నారు అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాగే ముందు ముందు మీకు ఇంకా చాలా విషయాలు నేర్పిస్తాను. సో ఇది నేను పెట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి 680 రూపీస్ అంటండి పర్ మీటరు. కానీ చాలా బాగుంది కదా, షైనింగ్ అయితే సూపర్ ఉందండి. సో ఈ బ్లౌజ్ మాత్రం 60 సెంటీమీటర్స్లో అయిపోయిందండి, ఎందుకంటే కస్టమర్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ స్లీవ్లెస్ కాబట్టి మనకి తక్కువ క్లాతే సరిపోయింది. ఇది పన్నా కూడా పెద్ద పన్నా ఉందండి. సో మనం కావాలంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు ఇట్లాంటిది. చాలా బాగుంది ఇది. అండ్ తర్వాత ఇప్పుడు నేను ఇది హ్యాంగింగ్ థింగ్ పెట్టి చూపిస్తాను. సో నార్మల్గా మనము ఇలాంటివి చేసుకున్నప్పుడు లాంగ్ డోరీ పెట్టుకుంటే మనకు రెగ్యులర్ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ కిందికి పెట్టమన్నారనమాట కస్టమర్. సో ఇక్కడ నేను అంత పెద్ద నాడలు అయితే బాగుండదని చెప్పేసి అది కట్ చేసి జస్ట్ అక్కడ ఓన్లీ టాజల్స్ కనిపించేటట్టుగా పెడుతున్నాను. ఇప్పుడు మీకు కుట్టిన తర్వాత చూపిస్తానండి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కుట్టేశాను. సో ఇక్కడ చూసారు కదా, గట్టిగా రఫ్ ఇచ్చి కుట్టాలన్నమాట, ఇలాంటివి మళ్ళీ ఊడిపోకుండా ఉండడానికని. ఇది కాజపట్టి వైపే కుట్టానండి నేను. సో అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంది కదా, అది కూడా నొక్కాలండి. అప్పుడు మీకు బెల్ అనేది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, అంటే ఆల్ అని సింబల్ వస్తుంది. అప్పుడు మీరు ఆల్ అనేది నొక్కి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో దట్ మీరు ఎవరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye for now. Have a great day.